నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు సురేష్ కట్ట. ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. ఇక్కడ పవర్ బూస్టర్ YTPS అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. క్లియర్ కట్గా ఏదైతే కేసీఆర్ ముందు చూపు ఫలితం, అలాగే కష్టకాలంలో ఆదుకుంటున్న ప్లాంట్ అంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్తను ప్రచురించారు. దానికి సంబంధించి చూడొచ్చు క్లియర్గా. రోజుకు 2000 మెగావాట్ల విద్యుత్ అందిస్తున్నటువంటి కేంద్రం అంటూ కూడా చెప్పొచ్చు. ఇది వరకు 16 గంటలు బ్యాక్ డౌన్ అయ్యేది, ఇప్పుడు 24 గంటలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నటువంటి అంశం. అంధకారం అనుమోగకుండా రాష్ట్రాన్ని కాపాడుతున్న పవర్ స్టేషన్ అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే కేసీఆర్ ముందు చూపుతోటి ఈ పవర్ ప్లాంట్కి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇప్పుడు 24 గంటలు దీని ద్వారా విద్యుత్ అందే అవకాశం ఉంది అందరికీ అని చెప్పేసి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. విద్యుత్ కోసం తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలపైన కూడా ఆధారపడొద్దన్న ముందు చూపుతోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనోఫలం నుంచి ఆవిర్భవించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పుడు కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంటుందని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు. 24 గంటల పాటు ఫుల్ లోడ్తో నడుస్తూ రోజుకు 2000 మెగావాట్ల విద్యుత్తును అందిస్తూ తెలంగాణ అంధకారం కాకుండా కాపాడుతుంది ఈ ప్లాంట్ అంటూ కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి వార్త మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మనం ఈ మూసీపై పూటకో మాట అంటూ కూడా ఏదైతే కేటీఆర్ చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో మాట్లాడినటువంటి అంశం. దీనికి సంబంధించి ప్రాజెక్టుపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఏదైతే మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వానికి ఇక్కడ క్లారిటీ లేదు. పూటకో మాట మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మారుస్తున్నారు. డిపిఆర్ కావచ్చు, దేని మీద కూడా స్పష్టత లేదు. అంచనా వ్యయం కావచ్చు, దేని మీద కూడా స్పష్టత లేదు. ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా స్పష్టత లేదనేది కేటీఆర్ ప్రస్తావించినటువంటి అంశం. బఫర్ జోన్ను ఎలా నిర్ధారించారంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించినటువంటి అంశం. డిపిఆర్ను సర్కారు రూపొందించిందా, ఎవరు రూపొందించారని కూడా కేటీఆర్ అడుగుతున్నటువంటి అంశం. ప్రాజెక్టుకయ్యే అంచనా వ్యయం ఎంత, వాస్తవానికి ప్రాజెక్టుకు అయ్యే అంచనా వ్యయం ఎంత, అసలు మీరు ఎట్లా నిర్ధారించారనేది కూడా అడుగుతున్నారు కేటీఆర్. నిర్వాసితులు అయ్యే కుటుంబాలు కూడా ఎన్ని అనేది మీ దగ్గర అంచనా ఉందా అని కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఉందా కాంగ్రెస్ సర్కార్ దగ్గర అంటూ కూడా వారు అడుగుతున్నటువంటి అంశం. కల్పించే పునరావాస సౌకర్యాలు ఏమిటి, ఏదైతే అక్కడ ఇల్లు కోల్పోతున్నటువంటి వారికి పునరావాసం సంబంధించి కల్పించే అవకాశాలు ఎక్కడున్నాయి, ఎక్కడ పెడుతున్నారు, మీరు ఎక్కడ ఇస్తారు, దానిపైన కూడా స్పష్టత ఇవ్వట్లేదు. వాస్తవానికి పునరావాసకు సంబంధించి కావచ్చు, లేకుంటే నష్టపరిహారం కావచ్చు, దానికి సంబంధించి మీరు ముందు క్లారిటీ తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ అంచనా కావచ్చు, డిపిఆర్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేది లేకుండా ఇష్టానుసారంగా మీకు నచ్చినట్లు ఎలా తయారు చేస్తారు, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సలహాలతోటి తయారు చేస్తున్నట్టు కూడా ఆయన అడిగినటువంటి సందర్భం. అసెంబ్లీలో ప్రశ్నలు సంధించినటువంటి కేటీఆర్ ఈ అంశాలకు సంబంధించి అన్నిటి ప్రశ్నలు కూడా అసెంబ్లీలో సంధించారు. దాని నుంచి ఒక మంత్రి నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి నుంచి కావచ్చు సమాధానం రాని పరిస్థితి. డైవర్షన్, అక్కడ కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి అంశం. షార్ట్ డిస్కషన్ పెట్టి వివరాలు చెప్తామని దాటవేసిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఏదైతే ఇందాక నేను చెప్తున్నట్టే ప్రధానంగా ప్రతి అంశానికి సంబంధించి కూడా దాటవేత ధోరణే అవలంబిస్తుంది కాంగ్రెస్ సర్కారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం ఇక్కడ వార్తను చూడొచ్చు. సర్కారు తీరుపై బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. దానికి సంబంధించి చూడొచ్చు. శాసనసభ నుంచి ఎమ్మెల్యేలు కూడా ఈ అంశం సంబంధించి దేనికి సమాధానం చెప్పకపోవడం పట్ల నిరాశకు లోనై వాకౌట్ చేసినటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మూసీ డిపిఆర్ తయారీకి 18 నెలల సమయం పడుతుందని జనవరిలో నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇటీవల నిర్వహించినటువంటి సమావేశంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డిపిఆర్ లేదని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు తయారైందని ప్రభుత్వం చెప్తున్నదే నిజమైతే 2 నెలల మేర్పు వేగంతో ఎలా సాధ్యమైందో చెప్పాలంటూ కూడా కేటీఆర్ అడుగుతున్నటువంటి అంశం. దానికి సమాధానం చెప్పక దాటవేట ధోరణితో వేరే అంశాలపై సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నది. ఏదైతే బయటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నాం ప్రధానంగా, ఏదైతే మాట్లాడడం కావచ్చు, లేకుంటే ప్రెస్ మీట్లు కావచ్చు, లేకుంటే అడుగుతున్నటువంటి సమాధానాలకు బయటే డైవర్షన్ అనుకున్నాం. కాకపోతే అసెంబ్లీ సాక్షిగా కూడా కాంగ్రెస్ సర్కారు మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ కూడా ఎక్కువ చేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైకోర్టుకు చేరినటువంటి వెలుగుమట్ల అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మనం. సమాచారం ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి, భూదాన్ బోర్డు పట్టాలు ఇస్తేనే ఇండ్లు కట్టుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. CCLA ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయండి అంటూ కూడా వారు కోరుతున్నటువంటి అంశం. హైకోర్టులో 23 మంది బాధితులు పిటిషన్ వేశారు. ఈ విచారణ సంబంధించి ఈ నెల 24కు వాయిదా వేశారు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్తడవచ్చు. ఏదైతే భూదాన్ భూముల్లో నిర్మించుకున్నటువంటి ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి వార్త చూడవచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే అసెంబ్లీ సాక్షిగా
అసహన ప్రదర్శన అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్షంపై చిందులు, ఉద్యమకారులను దూషించినటువంటి సీఎం రేవంత్. పదే పదే ఉద్యమకారులపైన ఎలాంటి ధోరణి అవలంబిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఉద్యమకారులే కాదు, రైతులు కావచ్చు, మిగతా సెక్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, అనేక సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. వీధి రౌడులా సీఎం భాష ఉందంటూ కూడా ఈ అంశం బట్టి చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక కింద వార్త చూసుకున్నట్లయితే మక్క రైతుల కోసం గలమెత్తిన బీఆర్ఎస్. ఏదైతే నిన్న మార్నింగ్ సంబంధించి అసెంబ్లీకి వెళ్తున్నటువంటి సమయంలో మక్క రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏడాదిన్నరగా ఎదురుచూపులు, రుణమాఫీకి నోచుకొని అలంకానిపేట ఒక్క బ్రాంచ్లోనే 971 మంది నిరాశ అంటూ కూడా చూడొచ్చు. అప్పుల బాధతో ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే గ్యాస్ సంక్షోభం కేంద్రం తప్పిదమే అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొస్తున్నాం. నిరుద్యోగ యువతి కూడా బలవరం మరణం జరిగింది. ఉద్యోగం రాదేమోనని బెంగతో అఘాయిత్యానికి గురైనటువంటి అంశం. దీనికి సంబంధించిన వార్తలు క్లియర్ కట్గా చూస్తున్నాం. మొత్తానికి ఏ సెక్టర్ అయినా సరే అన్ని సెక్టర్లకు సంబంధించి చూస్తున్నట్లు కూడా ప్రధానంగా అందరూ కూడా బాధతోటే ఉన్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా పేపర్లో మన వార్తలు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన అంశం